ప్రైజ్ ద లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 91వ కీర్తన 12వ వచనము. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ విశ్రాంతి దినాన గొప్ప వాగ్దానాన్ని నీ తండ్రి నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నీ యొక్క మార్గాన్ని ఆయన ముందుగానే ప్రణాళిక చేసి ఉంచుతారు. నువ్వు అనుకుంటావు, నేను ఈ పని చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఇటువంటి ఆలోచన చేయాలి అని ఎన్నో రకాలుగా నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు కదా. వాటన్నిటికన్నా ముందే దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది నీ విషయంలో. ఆయన అంటూ ఉన్నారు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నోటి మాట కలిగే దెబ్బ, ఆ యొక్క బాధ కానీ, మనుషుల వల్ల కలిగే ఇబ్బందులు కానీ, ఇంక ఏదైనా సరే ప్రభు చెప్తున్నారు, నీకు ఆ రాయి అయిన నువ్వు తగలకుండా, ఆ మాట అయిన నువ్వు తగలకుండా, ఆ శ్రమ నీ వద్దకు రాకుండా ప్రభు చెప్తున్నాడు గొప్ప వాగ్దానం. వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారంట. తన దూతలను దేవుణ్ణి కాపుదలుగా పెడతాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇస్తావో, నువ్వు ఎప్పుడైతే ఒక మంచి బుద్ధికి సుబుద్ధి కలిగి నువ్వు జీవితాన్ని జీవిస్తూ ఉంటావో, దేవుడు అన్ని విధాలుగా నిన్ను బ్లెస్ చేస్తాడు. అన్ని విధాలుగా దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు ఏదైతే ఆలోచన బహుశా ఇవాళ కానీ లేదా రేపు నేను చేయాలని కానీ ఎన్ని రకాలుగా నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఆ అన్ని మార్గాల్లో కూడా నీకు ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు తన దూతను పంపించి సహాయం చేస్తారట. ఆమేన్. బహుశా నీకు తెలియదు నువ్వు ఎటువంటి ప్రయాణం చేస్తే ఏ ప్రమాదంలో పడతావో, నీకు తెలియదు ఎవరితో ఎలా మాట్లాడితే ఏ చిక్కులు పడతాయో. అవేవి నీకు తగలకుండా, అవేవి నీ దరిదాపుల్లోకి రాకుండా దేవుడు కాపాడుతానని ఈ దినము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని నమ్మిన వారు అనేక మంది బ్లెస్ అవుతున్నారు. మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ముతున్నావా? నా తండ్రి నాతోనే మాట్లాడుతున్నాడు ఈ విశ్రాంతి దినాన్న, నేను ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళి దేవుణ్ణి సమూహంగా ఆరాధించాలన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, నువ్వు ఒక మంచి బుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నువ్వు అన్ని విధాలుగా దీవింపబడతావు. ఆమేన్. దావీదు విషయంలో ఒక మాట ఉంటుంది. దావీదు మంచి ప్రవర్తన కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తించడం వల్ల యెహోవా అతనికి తోడై ఉండెను. అంతేకాదు తన శత్రువైన సౌలు కూడా అధికంగా భయపడ్డాడట. ఈరోజు నిన్ను అపవాది ఏదైతే చిక్కుల్లో పెడదామని చూస్తున్నాడో, నువ్వు దేవుని వాగ్దానాన్ని ఎక్కువ నమ్మి ప్రార్థన చేస్తూ మంచి బుద్ధితో నువ్వు జీవిస్తే దేవుని కృప, దేవుని తోడు నీకుంటుంది. అపవాది కూడా నిన్ను చూసి భయపడతాడు. ఆమేన్. బహుశా ఈరోజు అపవాది ఒక అప్పు రూపంలోనో, ఒక ఇబ్బంది రూపంలో, ఒక శ్రమ రూపంలో నీలో ఉన్నాడేమో, నీ ఇంట్లో ఉన్నాడేమో. వాడు భయపడాలి అంటే నువ్వు దేవుని వాగ్దానాన్ని పట్టుకోవాలి, మంచి బుద్ధితో జీవించాలి. నీలో ఎటువంటి లోక సంబంధమైన ఆ ద్వేషములు, కోపములు, పగ, ప్రతీకారాలు ఉండకూడదు. దేవుని వాగ్దానంకే చోటు ఇవ్వాలి. అప్పుడు దేవుడి యొక్క కృప నీ మీద ఉంటుంది. అపవాది నిన్ను చూసి భయపడతాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నాడో దేవుడు చూస్తున్నాడు. ప్రతి విషయాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. నీ విషయంలో భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సమస్తము నీ పట్ల మేలు కొరకు ఆయన ఒక నూతన కార్యాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.